కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా షేరింగ్? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ. ఓకే, కుమారి మాతాజీ చేయండి. హరే కృష్ణ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టస్థాపితం యేన భూతలే స్వయం రూపః కథా మన్యం దదాతి స్వపదాతికం. తదా మహ్యం కథా మహ్యం దదాతి మహ్యం స్వపదాంతికం. దాదాతి స్వం స్వపదాతికం. దదాతి వందే స్వపదాంతికం. నిత్యం వందేహం శ్రీగురుః శ్రీయూతపాదకమలం శ్రీగురు వైష్ణవంచ శ్రీరూపం సాగ్రజాత సహగణ రఘునాథ తత్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత విశ్వవిఖ్యాతాంచ. హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్తర్పే గోపీసా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అవకాశం ఇలా రోజు ఇచ్చినందుకు అందరూ ఇలా అవకాశం తీసుకొని రోజు ఒక కళ్ళు ఇది చదువుతూ ఉండండి. మంగళాచరణ్ మనం షేర్ చేస్తాం. ముందు తులసి ఆరతి చూపించినా లేకపోతే డెమాన్స్ట్రేషన్ లేకపోతే క్లాస్ మొదలు పెట్టేసుకున్నామా? తులసి ఆరాధి చూపించండి మాతాజీ. మళ్ళీ అందరూ వస్తారు కదా మాతాజీ తర్వాత క్లాస్ లో చేస్తే అందరూ వస్తారంటారా? అందరూ వచ్చేస్తారు. సరే, చూడండి మీ ఇష్టం మాతాజీ. మీ ఇష్టం. నేను ఇప్పుడు రెడీ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది, అందుకని మిమ్మల్ని మర్చిపోయినా. సడన్ గా గుర్తొచ్చింది లాగిన్ అయ్యాక, అందుకని టప అన్ని తెచ్చి పెట్టుకున్నాను. ఓకే, సో మీరు ఎట్లా అంటే అట్లాగే. తులసి హారతి మాతాజీ ముందు చేసేయండి, తులసి ఆరతి చేయండి. ఆరతి చేయను, ఎలా చేయాలో చూపిస్తాను అంతే. నేను వెలిగించి అలా చూపించను, ఉత్తుగా చూపిస్తా. ఓకే ఓకే, లేదంటే లాస్ట్ చూపించండి, అందరూ వస్తారు. అదే వాళ్ళు అనేది, అదే అందరూ వస్తారు కదా లాస్ట్. ఎవరు మాట్లాడుతున్నారు? సో మనము 8th చాప్టర్ లో మనం చదువుకున్నాం కదా, దాని సమ్మరీ ఒకసారి చదువుకుందాం అనుకున్నాము. సో ఎవరైనా కొన్ని పాయింట్స్ చెప్పేసేయండి, మనం మొత్తం 8th చాప్టర్ లో ఏం చదువుకున్నాము అని. అది 8th చాప్టర్. చెప్పండి, అందరు చెప్పండి. అందరు తల పాయింట్ 4 పాయింట్లు అట్లా చెప్పండి. చెప్పండి మాతాజీ. వేదాధ్యం అంటే గొప్పగా వేదాలు చదవడం వల్ల, తపస్సులు చేయడం వల్ల, యజ్ఞాలు చేయడం వల్ల, లేకపోతే దాన ధర్మాలు చేయడం వల్లనే అన్నమాట. వాటన్నిటి వల్ల చేసినా సరే భక్తి యోగ మార్గం ద్వారానే సింపుల్ గా మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో వాటి మూలంగా భగవంతుని ధామానికి చేరగలుగుతాము. అంటే మనం భగవంతు ధామానికి చేరాలంటే ఒక్కటే మార్గం, భక్తియుత సేవ చేయాలి. వేరే ఏ విధంగా చేసినా కూడా ఆ ఫలితం లభించదు. భక్తి సేవ అంటే ఎగ్జాంపుల్ పూలు కట్టడము, ప్రసాదాలు పంచిపెట్టడము,
దాన ధర్మాలు చేయడము, వైష్ణవ సేవ చేయడము, వైష్ణవులు ఎవరైనా ఉంటే వాళ్ళకు పుస్తకాలు పెట్టడము, ఉమ్, వారి ఇంటికి పిలిచి గౌరవంగా వాళ్ళని కావలసినవి ఇవ్వడము, ఇలాంటివన్నీ మాతాజీ. మరియు వశిష్ఠ వైష్ణవులను సేవించుకోవడం, అలా వాళ్ళకు సేవ చేయడం కూడా భక్తియుత సేవ కిందకే వస్తుంది. మన ఇంట్లో చేసే ప్రతి పని వరిష్ఠ భగవంతుడి వరిష్ఠ వరిష్ఠ వైష్ణవులు, అంటారు మాతాజీ వాళ్ళని. అదే వరిష్ఠ వరిష్ఠ. వైష్ణవులను సేవించుకోవడం, అలా వాళ్ళకి సేవ చేయడం కూడా భక్తియుత సేవ కిందకే వస్తుంది మాతాజీ. మన ఇంట్లో చేసే ప్రతి పని కూడా భగవంతుడు చేస్తున్నట్లుగా చేయాలి. అలాగని మనము భగవంతుడి కార్యం చేస్తున్నట్లు కాదు, అదొక్కటి చేసే. అలాగని హరే ఎవరన్నా కృష్ణ మాతాజీ, మనము ఏమి ఆశించకుండా భగవంతుని సేవ చేయాలి మాతాజీ. మనము ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు మనల్ని 10 అడుగులు ముందుకేస్తాడని మాతాజీ. హరే కృష్ణ. ఓకే. అలాగని ఎవరన్నా మాట్లాడేసి నేను భగవంతు కార్యం చేస్తున్నట్లు కాదు మాతాజీ. మనం చేసేటప్పుడు వాచో వేగం, మనస్స క్రోధ వేగం, ఇవన్నీ రూప గోస్వామి చెప్పారు. ఉమ్, మన మనోరుని, Super. వాక్కుని, దిక్కుని ఎప్పుడు రుచి కావాలి అనుకుంటూ ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ చేసుకోవాలి మాతాజీ. వాటిని కంట్రోల్ చేసుకుంటేనే వాచో వేగం, మనసా క్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరో పస్థ వేగం, గీతాన్ వేగాన్యో వేద ఉపహేతు ధీమహి సర్వా ముసిస్త అది విన్య శిష్యాత్. పృథ్వీ ఎప్పుడైతే శిష్య. శిష్యాత్ ఈ 6 ఎప్పుడైతే మన కంట్రోల్లో పెట్టుకుంటామో అప్పుడే పృథ్వీ మొత్తాన్ని మన శిష్యులను చేయగలుగుతారు. భగవంతుని సేవ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా చేయాలి మాతాజీ. ఆచార్యులు ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను చేసి వచ్చాను, నేనే పూలు కట్టాను, నేనే అంత నాకంటే బాగా చేసే వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటే మాత్రం అహంకారం వచ్చేసినట్లే. అంత సేవ చేసినా కూడా వ్యర్థం అవుతుంది మాతాజీ. భగవంతునికి ఎవరితో సేవ చేసుకోవాలో ఆయనకే తెలుసు. ఆయనే కాబట్టి ఆయనే చేయొచ్చు మనతోటి. మనం చేశాం కదా అని అహంకారాన్ని పోకూడదు మాతాజీ. అయితే మనలో లేశమంత అహంకారం వస్తుందో అప్పుడు మనం భక్తిలోంచి ఫాల్ డౌన్ అయిపోతాం. ఎప్పుడు నేనే చేశాను, నేను నాది, ఇంకెవరు లేరు అనే విషయాలు మనం రాకూడదు మాతాజీ. వెళ్ళామా, సేవ చేశామా, వచ్చామా. ఇక మన గురువులు సంతోషపడితే కృష్ణుడు కూడా సంతోషపడతాడు. కాబట్టి మనం కృష్ణ సంతృప్తిపరచాలి. కృష్ణ హ్యాపీగా ఉంటే అది మనకు కూడా హ్యాపీనే. అదే నిజమైన సేవ మాతాజీ. 7th 8th చాప్టర్ ఆధ్యాత్మిక ఆచారాల ఆదేశం ప్రకారం భక్తి సేవ ఎలా చేయాలని చెప్పుకున్నారు మాతాజీ. సారాంశం మాత్రం మనం ప్రత్యేకంగా ఏది చేసుకోవాలని చేత కాదు. అలా ఎలా చేయాలో శాస్త్రంలో విధి విధానాలు ఏమైతే ఉన్నాయో అది మనకు తెలియదు మాతాజీ. ఎందుకంటే అది మనం చదువుకోలేదు కాబట్టి. మనం ఒక గురువు అనుకుంటాము. ఏదైనా ఒక పద్ధతి ఉంటే అది కూడా ఒక గురువు ద్వారా, ఒక పరంపరలో వచ్చిన ఆధ్యాత్మిక ఆచార నిర్దేశంలో వాళ్ళ కింద మనం శిష్యులుగా ఉంటూ వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ మనం నేర్చుకోవాలి మాతాజీ. అందుకే కృష్ణుడు కూడా గురువు దగ్గర, సాందీపముని దగ్గర, రాముడి గురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, రామునికి 2 గురువులు ఉన్నారు మాతాజీ. మనకు 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థాశ్రము, సన్యాసాశ్రము అవలంబించడం ద్వారా. ఇంతవరకు చెప్తా చెప్పండి. థ్యాంక్ యూ రికార్డ్ ఉందా మాతాజీ మీ బ్రెయిన్ లో? పాయింట్స్ రాసుకున్నా మాతాజీ. సూపర్. వీలుంటది మళ్ళీ ఎప్పుడైనా చదువుకోవాలనుకుంటా. మొత్తం నేను ఏమేం చెప్పాను అన్ని చెప్పేశారు శుభ్రంగా. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? మనతోని హరే కృష్ణ మాతాజీ, మనతోని ఎంతైతే అంతే సేవ. పత్రం, పుష్పం, ఫలం, తోయం మాతాజీ 4 అయితే మనతోని. పత్రం అంటే తులసి ఆకులు, పుష్పం అంటే ఏదో రకమైన పండు లేదా జలం అన్న మనము తులసి ఆకునేసి నైవేద్యం పెట్టాలి మాతాజీ. హరే కృష్ణ. 8th చాప్టర్ లో మనం ఏం చదువుకున్నాము? ఇంకెవరైనా చెప్తారా? హరే కృష్ణ మాతాజీ చెప్పిందంతా నిన్న చెప్పేశారు. ముందు క్లాసులో మనం 8th చాప్టర్ లో ఏం మాతాజీ ఒకటి మీరు మనకి ఇచ్చ అని ద్వేషం ఉండకూడదు అన్నారు చూడండి. అది చెప్పారు మాతాజీ. అవి ఉండకూడదు. అవి ఉండడం వల్ల మనకి మళ్ళీ దాని నుంచి మనకి కోపం రావడము ఇవన్నీ వస్తాయని చెప్పేసి అన్నారు మాతాజీ ఒక క్లాస్ లో అయితే. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ చెప్పండి. భగవంతుడిని మనము లాస్ట్ టైంలో దేహత్యాగం చేసేటప్పుడు మరణించే టైంలో గనక మన నన్నే స్మరించుకుంటూ ఉంటే గనక నా లోకమే చేరతారు అని చెప్పారు. మనము ఆ టైంలో ఏ భావంతో మనం ఉంటామో అప్పుడు అదే రకమైన భావంతో మనము మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ మీరు భరతుడిని గురించి చెప్పారు, జడభర్త గురించి.
తర్వాత వచ్చేటప్పటికేమో అచంచలమైన మనస్సుతో నన్ను స్మరించేవాడు భక్తి యోగంలో నిమగ్నుడై ఉంటే గనక నన్ను సులభంగా పొందుతూ ఉంటారు. ఏ కోరిక లేకుండా నా గురించి చెప్పండి. ఓకే ఇప్పుడు ఆన్ అయింది. ఈ కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వీటిలో ఉండేదానికంటే కూడా అక్కడి బ్రహ్మజ్యోతి దాకా సత్యలోకం దాకా వెళ్తారు, తర్వాత మళ్ళీ కిందకు వచ్చేసేస్తారు. కానీ భక్తి యోగం ద్వారానే నన్ను నా దగ్గరికి ఆ సేవ చేస్తేనే నా దగ్గరికి వస్తారు అని చెప్పేసాను అన్నారు. అలాగే ఏ రూపాల్లో కృష్ణుడికి ఆయన అవతారాలు అయినప్పుడు కూడా అవి కూడా సంపూర్ణ అంశాలే కాబట్టి వాటిలో ఏదైనా ఒక దానిలో మనము దేవుణ్ణి స్మరించుకుంటే కూడా భక్తి ద్వారా మనం రావచ్చు అని చెప్పారు. అట్లాగే 5 యోగాలు, శాంతి మార్గము, దాస్యము, సత్యము, అలా 5 భావాలు, వాటిలో ఆ రసాల్లో ఏదైనా సరే, ఏదో ఒక భావంలోనైనా సరే మనం కరెక్ట్ గా చేస్తే గనక, శ్రద్ధగా చేస్తే చేస్తారని చెప్పేసి భగవంతుడు నా దగ్గరికి తీసుకొని వస్తాడు. దానికి కావాల్సిన బుద్ధిని కూడా నేనే ప్రసాదిస్తాను అని చెప్పారు. దదామి అని చెప్పేసానంటే. సూపర్, ఇంత బాగా చెప్తున్నారు. రోజు ఇట్లాగే చెప్పండి, నన్ను అడిగినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. శ్రీ విభు మాతాజీ నాకు అవకాశం ఇచ్చినందుకు. అరే బోల్, అవకాశం కాదు మాతాజీ, తీసుకొని మీరు అందరు చెప్తూ ఉండండి, నాకు చాలా ఆనందం వేస్తుంది మీరు అందరు మాట్లాడుతూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చెప్పు. 8.15 నాకు బాగా నచ్చింది మాతాజీ. మాముపత్యేహ పునర్జన్మ దుఃఖాలయం అని. అంటే కృష్ణ బోర్డుకి వెళ్ళిన వాళ్ళు ఈ టెంపరీ వాళ్ళకి ఇంకా తిరిగి రారు అని. ఇంకోటి భక్తియా లభ్యస్య అనన్య భక్తి ఒకటే మనల్ని కృష్ణ బోర్డుకి తీసుకెళ్ళగలదు అని. ఆ 2 కీ పాయింట్స్ కింద రాసుకున్నాను మాతాజీ. హరే కృష్ణ. సో ఇది దుఃఖాలయం, అశాశ్వతం కాబట్టి ఈ అశాశ్వతమైన దుఃఖాలయంలో మనం ఉండక్కర్లేదు. భగవంతుడిని ప్రార్థించుకున్నాం అనుకోండి, అనన్యమైన భక్తి చేస్తే గనక భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం. ఆ ధామానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రామన్నమాట. సత్యలోకం వరకు ఎక్కడికి వెళ్తామో అక్కడికి వస్తాం. నేను కులశేఖరాల వారిది ఒకటి చెప్తాను, నేను ఎవరన్నా చెప్తారనుకున్నాను. నా మనసు రాజహంసగా ఇట్లాగా తిరుగుతూ ఉన్నప్పుడే నేను నిన్ను ప్రార్థిస్తూ ఉండాలి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో వాత పిత్త కఫ దోషాలతోటి నేను ఉండిపోతాను, నా గొంతు బొంగురు పోతుంది, నేను మాట్లాడలేకపోతాను, నీ నామాన్ని ధ్యానం చేసుకోలేకపోతాను. ఆ టైంలో నేను నీ నామాన్ని ధ్యానం చేసుకోలేను కాబట్టి ఇప్పుడు నేను ఇలా చెప్తున్నప్పుడే నన్ను తీసుకెళ్ళిపోమని చెప్పేసి కోరుకుంటాను అనమాట. ఎవరో కూడా అడిగారు నన్ను క్వశ్చన్, అంటే ఇప్పుడు మనం బతుకున్నప్పుడు ఇప్పుడే తీసుకెళ్ళిపోమనే మాతాజీ, మన ఏజ్ అయిపోయినప్పుడు కాదా అని చెప్పి. అంటే కులశేఖరాల వారు అలా ఆలోచిస్తున్నారు అనమాట. ఎందుకు ఆ టైంలో ఆయనను గుర్తు చేసుకోలేకపోతాం, ఎందుకంటే మన శరీరంలో ఉన్న ఇవేవి దానికి ఇది కావన్నమాట. ఏంటంటే భగవంతుని నామాన్ని తీసుకోవడానికి పని చేయవు. ఇంకా దాని గురించి ఇంకా ఏంటంటే భగవంతుడి నామాన్ని మనం సాధన చేస్తూ ఉండాలి, చేస్తూ మనము భగవద్ధామానికి వెళ్ళొచ్చు అని ఈ చాప్టర్ లో అనన్య భక్తి అంటే ఏంటి అవి చెప్పారు. సో మీరు ఇంత చెప్పేసిన తర్వాత నాకు చెప్పడానికి ఏం లేదు. మనం 9th చాప్టర్ చెప్పుకునే ముందు నేను కొన్ని చెప్తాను. అయితే ఇప్పుడు మనకి 9th చాప్టర్ ఏంటి గుర్తుందా ఎవరికన్నా? 9th పరమ గుహ్య జ్ఞానం. గుహ్య జ్ఞానం అంటే చాలా సీక్రెట్, ఇది చెప్తున్నాను అనమాట. అంటే మిగతావన్నీ సీక్రెట్ కాదా అని అంటే అవి కూడా, కానీ మనం ఏం చేస్తామంటే బెస్ట్ ఉంటుంది కదా అన్నిట్లోకి, బెటరు అవి చెప్తాం కదా, గుడ్ బెటర్ బెస్ట్ అట్లా చెప్తూ ఉంటాం కదా, అలాగనమాట. గుహ్యమైనది, గుహ్యతరమైనది, గుహ్యతమైనది అన్నమాట. అలాంటి సీక్రెట్ నాలెడ్జ్ నేను ఇస్తాను అని 9th చాప్టర్ లో చెప్తున్నారు. అసలైతే ఫస్ట్ మన జ్ఞానం అంటే ఏమని చెప్పుకున్నామంటే ఆత్మ గురించి, దేహం గురించి మనం తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అనుకొని చెప్పుకున్నాం. కానీ అంతవరకు ఆగిపోకూడదు అనమాట. భగవంతుడు ఏంటి, భగవంతుడితో మనకి కల సంబంధం ఏంటి, అది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అలా తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం అన్నమాట. ఇక్కడ ఆ జ్ఞానాన్ని కూడా ఎలా తెలుసుకోవాలంటే ఒక గురు పరంపరలో ఒక ఆధ్యాత్మిక ఆచార్యం ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఏంటి అలా తెలుసుకోవాలి అంటే ఎవరి నుండి తెలుసుకోవాలి, ఎలా చేయాలి అనే విషయం.
ఇప్పుడు మనకి సెకండ్ చాప్టర్ లో ఆత్మ గురించి తెలుసుకున్నాం. అయితే తర్వాత ఏంటి మళ్ళీ మిగతా చాప్టర్స్ లో థర్డ్ నుంచి మొన్న మనం చదువుకున్న వరకు కూడా భగవంతుడు సర్వ కారణ కారకుడు అని తెలుసుకున్నాం. అంటే ఈ భౌతిక ప్రకృతి ఏంటి, భౌతిక ప్రకృతికి భగవంతుడికి సంబంధం ఏంటి, ఎలా వచ్చారు, ఇవన్నీ తెలుసుకున్నాం అన్నమాట. అవన్నీ ఏంటంటే గుహ్యధర్మం అని అంటున్నారు. తర్వాత ఇంకా ఈ చాప్టర్ లోకి వచ్చేటప్పటికి గుహ్యతమ అన్నమాట. ఏం చెప్తున్నారు? ఆత్మ భా దేహం గురించి అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఇంకా పరమాత్మ గురించి కూడా చెప్పిన తర్వాత ఏంటంటే, ఇక్కడ భక్తుల గురించి, భక్తి యోగాన్ని మీరు ఎలా చేయాలి అని, ఆ భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ చాప్టర్ లో చెప్తున్నారనమాట. అందుకనే ఇది చూడండి, భగవద్గీతకి 18 చాప్టర్స్ ఉంటే హాఫ్ ఏంటి 9. సో మధ్యలో ఉందన్నమాట కరెక్ట్ గా. ఆ భక్తి ఎలా చెయ్యాలి, నన్ను ఎలా తెలుసుకోవాలి, భగవంతుడికి భక్తికి ఉన్న సంబంధం ఏంటి, పైగా ఆ భక్తి యోగం యొక్క గొప్పతనాన్ని గురించి ఈ చాప్టర్ లో చెప్తూ ఉన్నారు మనకి. అయితే మనం ముందు చాప్టర్స్ లో చదువుకున్నాం కదా, 4 రకాల భక్తులు ఉన్నారు, వాళ్ళు భగవంతుడి 4 వస్తారని చెప్పుకున్నాం. ఆర్ధో అర్థాది జిజ్ఞాసు అని చెప్పుకున్నాం. తర్వాత ఇంకొక 4 ఉన్నారు, వాళ్ళు అసలు భగవంతుడి దగ్గరికే శరణు పొందరు అని చెప్పి. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం దాన్ని ఇంకొంచెం షార్ట్ గా చెప్పుకొని అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలంటే, నాస్తికులు ఆస్తికులు అంటారనమాట. నాస్తికులు అంటే ఏంటంటే అమావాస్యతోటి పోలుస్తారు. వాళ్ళు ఏంటంటే భగవంతుని దానికి రానే రారు. వాళ్ళు ఎప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకోవాలి అనే విధంతోటే ఉంటూ ఉంటారన్నమాట. రెండో దానికి రెండో టైప్కి వచ్చిన వాళ్ళు ఆస్తికులు అంటారు. వాళ్ళు ఏంటంటే చందమామతోటి పోల్చొచ్చు. చందమామ ఫుల్ ఇట్లా ఉంటుంది, వెలుగునిస్తూ ఉంటుంది, కాకపోతే అందులో మచ్చలు ఉంటాయి కదా. వీళ్ళు కూడా అలాగే అన్నమాట ఆస్తికులు. వాళ్ళు ఏం చేస్తారు, టెంపుల్కి వెళ్తారు, భగవంతుడికి దండం పెట్టుకుంటారు, అన్ని చేస్తారు. కానీ ఏంటంటే వాళ్ళలో కొంచెం చందమామలో మచ్చ ఎలా ఉందో, వాళ్ళు మామూలుగా కృష్ణ భక్తుల్లాగా అంత భక్తిలోకి రాలేరన్నమాట. మూడో వాళ్ళొచ్చి జ్ఞాని. వాళ్ళని సూర్యుడితోటి పోల్చొచ్చు అన్నమాట. ఆ సూర్యుడు బింబము, ప్రతిబింబం అది ఏదైతే ఉందో, ఎఫల్జెన్స్ ఏదైతే ఉందో అది కూడా కృష్ణ నుంచే వచ్చింది. కానీ వాళ్ళు ఏంటంటే నిరాకారవాదాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారన్నమాట, పూజిస్తూ ఉంటారు. లాస్ట్ లోకి వచ్చేసి కృష్ణ భక్తులు. ఆ భక్తులు కృష్ణుడిని తప్ప వేరే ఎవరిని పూజించరన్నమాట. అంటే వాళ్ళకి కృష్ణుడి సేవ చేయడం తప్ప వేరే కార్యం లేదు వాళ్ళకి. అందుకనే దాన్ని అనన్య భక్తి అంటారనమాట. వాళ్ళు ఎక్కడ ఉండనియండి, ఏం చేయనియండి, కృష్ణుడికి పూజ చేయాలా, ఏం చేయాలని. ఎలాగా ఉంటుంది అంటే నేను రియాలిటీగా చెప్తాను. మా నేను మస్కట్ లో ఉంటున్నప్పుడు మా శిక్షా గురు జయశ్రీ మాతాజీ ఉండేది, ఇంకో ప్రభు ఉండేవారు గంగాధర్ ప్రభు అని. ఆ ప్రభు ఏమైంది, మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఆయనకి ట్రాన్స్ఫర్ అయింది, వేరే చోటకి వెళ్లాల్సి వచ్చింది. ఆయనకు ఒక రూమ్ ఇచ్చారనమాట. ఆయన ఇనిషియేటెడ్ డివోటీనే. రోజు హారతి ఇచ్చుకుంటూ ఉంటాడు. మధ్యాహ్నం ఆఫీస్ నుంచి, మధ్యాహ్నం మాకు లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, మధ్యాహ్నం వచ్చి వంట చేసేసి ఫటఫట వంట చేసి 1 o'clock నుంచి, కొంతమందికి 12:30 నుంచి 2 వరకు ఉంటుంది. ఆయన వచ్చేసి వంట చేసి భగవంతుడికి ఆఫర్ చేసేసి ఫటఫట తినేసి వెళ్ళిపోతాడు అనమాట. సో అట్లాగా ఆ ఆరతి ఇక సాయంత్రం 6:30 కొట్టేటప్పటికి గంట కొట్టే మళ్ళీ ఆరతి ఇచ్చుకోవాలి. అన్ని అట్లా ఉంటాయి. వెళ్ళిపోయి మాకేమో చెప్తూ ఉండేవాడు అనమాట, ఇంత వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాను, అక్కడందరూ అంటే అక్కడ ఏ జాతి వాళ్ళు ఉంటారు, ఒమానీస్ ఉంటారు, అందరూ వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు ఇండియన్స్ ఎవరు లేరు, ఇది అది అని అనుకున్నాడు. ఆయన ఏం చేశాడట, సరే అని చెప్పి వెళ్ళి అక్కడ ఆయనకు ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ లో ఉన్నాడట. కానీ చూద్దాంలే అని పక్కన ఇంకో రూమ్ ఏదో డోర్ ఓపెన్ ఉంటే వెళ్ళి చూసాడట. ఆ రూమ్ ఖాళీగా ఉందట, కానీ ఒకటి కృష్ణుడి పటం ఒకటి ఉందట. అది ఎవరిది తెలియదు, ఒక రాధాకృష్ణుడి పటం ఉందట. ఆరతి సామాన్లు ఉన్నాయట, గంట, కొంచెం ఆరతి ఇచ్చేవి, ఒక పళ్ళెము అవి పెట్టుకుంటాం కదా మనం. ఇక చాలు ఆరతి ఇవ్వడానికి ఇదిను పళ్ళెము అవి ఉండి కృష్ణుడి పటం ఉన్నా చాలు, ఇంకా అయిపోయింది. ఇక తీసుకొచ్చుకొని ఆరతి అంటే స్ట్రైట్ అవే ఆయన ఇండియా నుంచి దిగంగానే అక్కడికే వచ్చేయమన్నారనమాట. ఇక్కడికి వచ్చి వెళ్ళుంటే టైం ఇచ్చుంటే ఇక్కడి నుంచి తీసుకెళ్లేవాడు, కానీ అక్కడికి డైరెక్ట్ గా వచ్చేయమని చెప్పారు కాబట్టి అటే వెళ్ళిపోయాడు. ఇంకా ఆరతి ఇవ్వకుండా ఉండలేం కదా మనం, అలవాటు అయిపోయిన వాళ్ళం. సో వెళ్ళాడట. ఇంకా ఎంత ఆనందం అంటే మాకు అందరికి ఫోన్లు చేసి చెప్తున్నాడు అనమాట. అలా కృష్ణ భక్తులు ఎవరైనా ఉన్నారనుకోండి, మనం అలవాటు అయిపోయింది, చేయకుండా ఉండలేం, కానీ కృష్ణ సోర్సెస్ మనకి కలిగిస్తూ ఉంటాడనమాట. సో అట్లాగా ఆరతి ఇస్తూ ఉంటాము, కూరలు కొనుక్కొస్తాము, ప్రసాదం చేస్తాము, భగవంతుడికి ఆఫర్ చేస్తాము, మనం తింటూ ఉంటాము. ఇలా ఏంటంటే భక్తులు ఎవరు భగవంతుడిని నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది చెయ్యి, అది చెయ్యి అని అడగరనమాట. వాళ్ళు ఎప్పుడు కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి కృష్ణ కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్ని అందిస్తూ ఉంటారనమాట. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, ఇంకా కృష్ణకి ఎలాంటి సేవ చేయాలి,
ఇంకా ఎంత బాగా సేవ చేయాలి, ఇంకా ఎక్కువ సేవ ఎలా చేయాలి అని చేస్తూ అది చేస్తూ వాళ్ళు ఒక్కళ్ళే కాకుండా మిగతా వాళ్ళని కూడా తీసుకొని వచ్చి రండి మీరు కూడా సేవ చేయండి అని మిగతా వాళ్ళని కూడా భక్తిలోకి తీసుకొస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నారు, అనన్య భక్తి అంటే ఏంటి, అది ఎలా చేయాలి అవన్నీ చెప్తున్నారు అనమాట. యాక్చువల్ గా మనకి 9 ఇవి ఉంటాయి, స్టేజెస్ ఆఫ్ భక్తి ఉంటుంది. అంటే మీరు నవవిధ భక్తి తోటి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నవవిధ భక్తి అంటేను శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, దస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం, అర్చనం, అర్చనం, వందనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ ఆత్మ నివేదనం. నివేదనం. ఎవరు చెప్పారు ఇవి? ప్రహ్లాదుడి మాతాజీ. అంబరీష్ ప్రహ్లాద్ మహారాజ్. అంబరీష్ మహారాజ్ కదా మాతాజీ? అంబరీష్ మహారాజ్ కదా? ప్రహ్లాద్ కాదు, ఓకే. ప్రహ్లాదుడు వాళ్ళ నాన్నకి చెప్పాడు అనమాట. ఎప్పుడు చెప్తాడు, ఆ చండక అమరక ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు నేర్చుకోమని పంపిస్తే వెళ్ళి అక్కడ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత చదువు ఇంతవరకు వచ్చింది, సరే ఎంతవరకు చదువుకున్నావు, ఏం చదువుకున్నావు టెస్ట్ చేస్తాడు అనమాట వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న ఎవరు? హిరణ్యకశిపుడు. ఆ అంటే పిల్లాడు చాలా గొప్పగా చదివేసుకున్నాడు. ఆయనకి శత్రువు ఎవరు? విష్ణుమూర్తి. అయితే ఆయన శత్రువు కాకుండా తన నామాన్ని జపించాలి ఇది అని హిరణ్యకశిపుడు అనుకుంటాడు, రమ్మంటాడు. నా కొడుకు చాలా బాగా నేర్చుకున్నాడు అంటే నేర్చుకున్నాడని చెప్తారు వాళ్ళిద్దరు అమరిక. సరే వచ్చి కూర్చోపెట్టుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, ఏం నాన్న, చిన్న పిల్లాడే కదా, 6 ఏళ్ల పిల్లాడు, ఏం నేర్చుకున్నావు ఏంటి అని అంటేను విష్ణువుని ప్రార్థించాలి అని చెప్పి ఈ శ్లోకం చెప్తాడు అనమాట. ఏమి నేర్చుకున్నావు చెప్పమంటేను ఇది చెప్తాడు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అని చెప్పి. అది మనకి శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది. 7th cantoలో ప్రహ్లాదుని యొక్క చరిత్ర ఉంటుంది, అందులో చెప్తాడనమాట. ఆ శ్లోకం ఉంది అందులో. సో ఈ రకంగా 9 విధాలతోటి మనం భక్తి అనేది చేస్తాం అనుకోండి, అది భక్తి ఉంటుంది. అది మనం భక్తిలో హై లెవెల్ కి వెళ్తూ ఉంటాం. అయితే మనం ఇప్పుడు చెప్పుకునే పోయేది ఏంటంటే 9 స్టేజెస్, అంటే 9 విధాలు అనలేము, 9 స్టెప్స్. అది ఫస్ట్ ఎట్లా మొదలవుతుందంటే శ్రద్ధతోటి మొదలవుతుంది. శ్రద్ధ, సాధు సంగ, తెలుసు కదా, మీకు తెలుసా? చెప్పానా? తెలియదు మాతాజీ, చెప్పండి మాతాజీ, నాకు తెలియదు. అది ఎలా స్టార్ట్ అవుతుందంటే అధౌ శ్రద్ధ అంటారనమాట. శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నాం అనుకోండి, దాని మీద ఇష్టము లేకపోతే ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కదా, అది ఉంటేనే మనము చేయడానికి ముందుకెళ్తాం అనమాట. సో ఇది శ్రద్ధతోటి స్టార్ట్ అయ్యి శ్రద్ధ తర్వాత సాధు సంగ, తర్వాత నామస్మరణ, ఇవన్నీ స్టార్ట్ అయ్యి వచ్చి తర్వాత 4th ఏంటి పద్మజ మాతాజీ? అనర్థ నివృత్తి అయ్యి తర్వాత అనర్థ నివృత్తి వచ్చి తర్వాత నిష్ఠ, రుచి, ప్రేమ. ఇలాగా 9 స్టేజెస్ కి వస్తాయన్నమాట. 9వ స్టేజ్ అనేది ప్రేమ స్టేజ్. అది ప్రేమ స్టేజ్ కి పైకి వచ్చినప్పుడు అది భగవంతుడి మీద పూర్తిగా ఇది ఉంటుందన్నమాట. అదే భావ ప్రేమ అని వస్తుంది. అయితే ఫస్ట్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసిన తర్వాత రెండోది ఏంటంటే సాధు సంఘంలో ఉండాలి. సాధు సంఘ అంటేను శుద్ధమైన భక్తులు ఎవరైతే ఉన్నారో, మన డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అసోసియేషన్ లో ఉండాలన్నమాట. అలా ఉంటూ ఉంటే గనక మనకేంటంటే భక్తి మనం ఎలా చెయ్యాలి మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం మిస్టేక్స్ చేస్తున్నా సరే పక్క వాళ్ళు చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకొకటి ఏంటంటే సాధు సంఘంలో ఉండడం అయితే ఒకవేళ మనం చెయ్యలేకపోతూ ఉంటే వాళ్ళు మనకి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు సాధు సంఘంలో ఉంటే మిగతా డివోటీస్. సో అట్లాగా మనం అసోసియేషన్ లో ఉండాలి. మీకు తెలిసి ఎవరన్నా అసోసియేషన్ లో ఉండి అలా డివోటీస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా గుర్తుందో తెలుసా? హరిబల్, నారదముని. ఓకే, నారదముని ఎలా వచ్చారు? బ్రహ్మదేవుడి జ్ఞానం నుంచి వచ్చారని నిన్న చెప్పారు మాతాజీ. బ్రహ్మదేవుని ఆయన జన్మ వారు అలా వచ్చింది. సాధు సంఘాలకి సేవ చేసి వారి మిగిలిచిన తిని నారదముని ఆయన సాధు సంఘాల్లో ఉండి ఆయన గొప్ప భక్తుడైనాడు. అలాగే ఆయన మిగతా వాళ్ళకి సాధు సంఘ ఇచ్చి వాళ్ళందరినీ కూడా డివోటీస్ ని చేశారనమాట. నారదముని చిన్నగా స్టోరీ చెప్పుకుందాం మనం, అంతకు ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాము. ఒక గంధర్వుడు అంతకుముందు పూర్వజన్మలో అక్కడ వాళ్ళందరూ వేరే రకంగా పాడుతూ ఉంటే ఈయన వేరేగా పాడేటప్పటికీ అక్కడ కొంచెం ఇదైంది. అయితే వాళ్ళు
ఆయనకి శాపం మూలంగా నువ్వు చండాలపు జన్మ అంటే ఈ దాసిపుత్రుడిగా జన్మించమని చెప్పేసి ఆయనకి లోవెస్ట్ దానిలో పుట్టమని చెప్పేసి ఆయనకి శాపం వస్తుంది. అయితే తర్వాత ఒక దాసిపుత్రుడిగా జన్మిస్తాడు. దాసిపుత్రుడిగా జన్మించినా కూడా ఏంటంటే ఒకసారి చాతుర్మాసంలో వాళ్ళమ్మ అందరు ఇక్కడ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా పని చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మతోటి వెళ్తూ ఉంటాడనమాట. చిన్న బాలుడు, 4-5 ఏళ్ల పిల్లాడు. అయితే అక్కడ ఆ ఊర్లో ఒకసారి ఏమైతుందంటే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో ఉమ్ సాధువులు వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, చాతుర్మాసం అయితే గనక వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళరన్నమాట. ఒకే చోట ఉంటారు. ఋషులు గాని మునులు గాని ఎవరైనా సరే వేరే వేరే చోట్లకు వెళ్ళరు. ఒకే చోట ఉంటారు. ఆ 4 నెలలు అక్కడ ఉండిపోతారన్నమాట వాళ్ళందరూ. వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు. అయితే అక్కడ వాళ్ళకి సేవ చేసుకోవడానికి ఈవిడ వస్తుంది. వచ్చి నాకు మిమ్మల్ని అందరినీ అంటే మీరు తింటారు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు అంతా అక్కడ ఉండే చోటంతా క్లీన్ చేస్తూ పాత్రలు కడిగిస్తూ అవంటివన్నీ చేస్తాను అని వాళ్ళని ప్రాధేయపడితే వాళ్ళు సరే అంటారు. ఆవిడ అక్కడ ఉండి వాళ్ళకి సేవ చేస్తూ ఉంటుంది. అలాగే నారద ముని కూడా అంటే చిన్న బాలుడు కదా, ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళు పెట్టేది ఉచ్చిష్టం తినమంటారు. మనకి ఏం చెప్తారంటే భక్త పదజల భక్త పద ధూళి భక్త ముక్త అవశేష ఏ మహాబల. మనం భక్తిలోకి రావాలి అంటే గనక మహాభక్తుల యొక్క పాద జలం, మహాభక్తుల యొక్క పాద ధూళి, తర్వాత వాళ్ళు తిన్న అవశేషాలు అంటే వాళ్ళు ఉంచిన ఇది ఉంచుతారు చూసారా, అది అది తినడం మూలంగా మనం భక్తిలో మనం పైకి ఎదుగుతూ ఉంటాంట. సో ఇక్కడ ఏంటంటే నారద ముని ఇక్కడ ఉన్నారు. వీళ్ళ మహాభాగవతుల మహాభాగవతులు దానిలో ఉన్నాడు. ఉంటూ వాళ్ళు చేస్తూ ఉంటే, వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే అవి నేర్చుకుంటున్నాడు. వాళ్ళకి భాగవత కథలు చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు. పైగా వాళ్ళు వదిలిపెట్టిన ప్రసాదం ఏదైతే ఉందో అది భుజిస్తూ అక్కడ ఉంటూ ఉన్నారనమాట. అక్కడ ఉంటూ ఉన్నాక వాళ్ళందరూ ఏం చేస్తారు, 4 మాసాలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ భాగవతులు ఏం చేస్తారు, ఈ చిన్న పిల్లాడికి ఏం కావాలి, వాళ్ళ దగ్గర ఏముంటుంది, ఏమన్నా మనం ఎవరైనా సేవ చేసుకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం కదా, ఏదో ఒకటి ఇస్తాం. రుణమో తృణమో ఏదో ఒకటి ఇస్తాం. రుణమో పణమో అంటాం కదా, ఏదో ఇస్తాం. అయితే వాళ్ళ దగ్గర ఏముంటుంది, వాళ్ళ దగ్గర ఉన్నది జ్ఞానం తప్ప ఏముండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే బాలుడిని పిలిచి ధ్యానం ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి మంత్రం చెప్పి వెళ్తారనమాట. అయితే కొన్ని రోజులకి వాళ్ళ అమ్మని పాము కాటేసి చనిపోతుంది. అప్పుడు ఆయన వెళ్ళి ధ్యానం చేసుకుంటాడు. షార్ట్ గా చెప్పేస్తున్నాను, ఇది ఆల్రెడీ అంతకుముందు చెప్పాను. అలాగా నారదముని అలాంటి మహా భాగవతుల యొక్క అసోసియేషన్ లోకి వచ్చాడు కాబట్టి ఆయన చూసుకున్న తర్వాత ధ్యానం చేసుకొని ఉన్నాడు. అప్పుడు స్వయంగా భగవంతుడు ఇలా ఫ్లాష్ వస్తుంది చూసారా, ఆ మెరుపు అంటాము, అలా వచ్చినట్టుగా వస్తారనమాట భగవంతుడు అతను ధ్యానం చేస్తున్నప్పుడు. ఆ ధ్యానం చేసినప్పుడు అలా భగవంతుడు అలా ఎదుర్కొన్న ఒక్కసారి ఫ్లాష్ లాగా కనిపించేప్పటికీ నాకు చూడాలి, భగవంతుడిని చూడాలి అనే ఆతృతతోటి ఇంకా చాలా ఆ ఘోరంగా తపస్సు చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు భగవంతుడు మెచ్చి అప్పుడు ఆకాశవాణి లాగా వినిపిస్తాడు అనమాట. మాట మాత్రమే వినిపిస్తుంది. నువ్వు ఇలా వస్తావు, నారదుడిగా వస్తావు నువ్వు అని చెప్పేసి భగవంతుడు ఆయనకి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతారు. సో అట్లాగా అతను అలా అసోసియేషన్ లోకి వచ్చి నారదముని ఆ వీళ్ళ భాగవతుల అసోసియేషన్ లోకి వచ్చి గొప్ప భాగవతుడు అయినాడు అనమాట. అలాగే ఇప్పుడు నారద ముని కూడా చాలా మందికి అసోసియేషన్ ఇచ్చారు. నిన్న కూడా మనం చదువుకున్నాము. ఒక మృగారి దగ్గర నుంచి అందరికీ వెళ్ళి భగవంతుడి గురించి ఆయన అందరికీ చెప్పి వచ్చారు. వాళ్ళల్లో కొంతమంది మారారు, కొంతమంది మారలేదు. కంసుడు లాంటి వాడు కూడా విన్నాడు. ఎందుకు వెళ్ళి నువ్వు చంపవలసిన 8వ అబ్బాయి ఆల్రెడీ ఉన్నాడు అక్కడ, గోకులంలో ఉన్నాడు, బృందావనంలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పితే అప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరిని, కృష్ణ బలరాములిద్దరిని అక్రూరుడి చేత పిలిపిస్తారు. అక్రూరుడేనా, హరిబోల్, అక్రూరుడి చేత పిలిపిస్తాడనమాట కంసుడు. అలాగా వాళ్ళకి అంటే అక్కడ చెయ్యాలి అంటే స్వామి కార్యం చేయాలి కాబట్టి నారదుడు వెళ్ళి చేస్తూ ఉంటాడు. అలాగే ఎంతో మందిని మా నారదుడు మార్చి ఉన్నారనమాట. ఏంటంటే చూస్తే శ్రీమద్ భాగవతంలో చూస్తే నారదుడు లేని క్యాంటో ఏదీ లేదు. ప్రతి క్యాంటోలోనూ నారదుడి గురించి ఉంటుందన్నమాట. తర్వాత యుధిష్ఠరుడు, పంచపాండవులకి, వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఈయన అసోసియేషన్ ఇచ్చి ఉన్నాడు. అలా ఆయనతో అసోసియేషన్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి భక్తులే అయినారనమాట. సో ఇట్లా ఏంటంటే వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప భక్తులు అవుతారు డివోటీ అసోసియేషన్ లో ఉంటే. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. డివోటీ అసోసియేషన్ మీరందరూ బాంబే వెళ్ళే ఉంటారు, లేకపోతే చూసి ఉంటారు. లోకల్ ట్రైన్లు ఎలా ఉంటాయి, ఇప్పుడు మెట్రో గిట్రో పక్కకు పెట్టేస్తే
బాంబేలో లోకల్ ట్రైన్లు ఎలా ఉంటాయంటే ఇలా ఎంత గుంపులు గుంపులుగా ఉంటాయి. ఇప్పుడు మనకి అమీర్పేటలో మెట్రో స్టేషన్ కూడా అట్లాగే ఉంటుంది. మనం నుంచుంటే చాలా ఒక 5 నిమిషాలకు ఒక ట్రైన్ వస్తుంది కాబట్టి వెళ్ళిపోవచ్చు, కానీ లేకపోతే కనుక ఒక తోసుకొని వెళ్ళడం కాదు, అసలు మొత్తం నిండిపోయి ఉంటుంది. బాంబే మెట్రో స్టేషన్ లో ఎట్లా ఉంటుందంటే అందరూ వచ్చి నుంచుంటారు. నువ్వు ఏ బోగి దగ్గర ఎక్కాలనుకున్నావో అక్కడ నుంచుంటే చాలు, వాళ్ళు తోసేస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ మనం నెక్స్ట్ దిగాల్సిన స్టేషన్ కి వచ్చింది అనుకోండి, కొంచెం వాళ్ళని జరుపుకొని కొంచెం ముందుకు వచ్చి నుంచున్నామంటే వాళ్ళే తోసేస్తారు, మనం బయటకు వెళ్ళిపోతాం. డివోటీ అసోసియేషన్ కూడా అలాగే అన్నమాట. ఏంటంటే మనం చేయలేకపోతున్నాం అనుకోండి, అయినా సరే ఓపిక లేదు అంటే వాళ్ళంతా సహకారం ఇచ్చి చేయి పట్టుకొని మనల్ని లాక్కొని ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఇదే అడ్వాంటేజ్ డివోటీస్ అసోసియేషన్ లో ఉండడం. అది నాన్ డివోటీస్ అసోసియేషన్ లో ఉండకుండా ఉండాలి అని. సో ఇట్లా ఏం చేస్తారంటే, మనం డివోటీస్ అసోసియేషన్ లో ఉండి మనము భక్తి అనేది చేసుకుంటూ ఉంటాం కదా. చేస్తూ ఉన్నప్పుడు మనకి అనర్థ నివృత్తి, మనలో ఉన్న అనర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తం అయిపోతాయి అన్నమాట. అలా నివృత్తమైనప్పుడు మన భక్తి ఏంటంటే ఒక నిష్ఠ అనే స్టేజ్కి వస్తుంది. నేను ఇలా చెయ్యాలి అని. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుడి నామం మీద కానీ, ఆయన కృష్ణ లీలలు కథలు అన్ని వింటూ ఉంటాం చూసారా, అవన్నీ వింటూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే రుచి అనేది వస్తుంది, టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. ఆ రుచి ఇంకా పోదన్నమాట. అలా వచ్చి తర్వాత భావ స్టేజ్కి వచ్చి ప్రేమ స్టేజ్ కి వస్తుంది అనమాట. కాకపోతే అన్నిటికంటే కష్టమైన స్టేజ్ ఏది అంటే, మనం డివోటీస్ అసోసియేషన్ లో ఉంటాం కానీ అనర్థ నివృత్తి అనేది జరగడమే కొంచెం కష్టం అన్నమాట. వాళ్ళతో ఉంటూ చాంటింగ్ చేస్తాము, భాగవతం భగవద్గీత అన్ని చదువుకుంటాం, అన్ని చేస్తాం. కాకపోతే మనలో ఉన్న అనర్థాలన్నీ నివృత్తి అవ్వాలంటే కనుక కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టిన తర్వాత, అది పోయిన తర్వాత కనుక ఈజీగా మనం భాగవంతుని దానికి వెళ్ళిపోతాం. అయితే ఇలాగా ఇవన్నీ చేస్తూ ఉంటాము. అప్పుడు అలా చేసినప్పుడు హైయెస్ట్ పొజిషన్ అయిన భక్తి దానికి వెళ్తాం అన్నమాట. సో ఇవన్నీ ఎలా చేయాలి అని చెప్తూ ఈ పరమ గుహ్యమైన ఈ చాప్టర్ లో గుహ్యతమం అని చెప్తున్నారు. భగవంతుని అంటే భక్తి అనేది ఎలా చేయాలి అని ఈ 9th చాప్టర్ లో చెప్తున్నారు. ఇదంతా మనం ముందు చదువుకుంది, ఈ భక్తి అనేది ఎలా చేయాలి అని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వరకు క్లియర్ అయిందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా ఎవరికన్నా? హరిబోల్. మాతాజీ ఆ 9 ఇంకొకసారి చెప్పండి. శ్రద్ధ, సాధు సంగము, నిష్ఠ, సేవ, భావ, ప్రేమ, ఇంకా అనర్థ నివృత్తి చెప్పా కదా మధ్యలో. ఏంటి మాతాజీ? పద్మజ మాతాజీ ఒకసారి ఒకసారి రిపీట్ చేయండి అవన్నీ. హరే కృష్ణ మాతాజీ. రిపీట్ చేయండి, రిపీట్ చేయండి మాతాజీ. సాధు సంఘ అక్కడ నుంచి సాధు శ్రద్ధ, సంఘ అనర్థ నివృత్తి. ఫస్ట్ శ్రద్ధ నుంచి చెప్పండి. శ్రద్ధ, నిష్ఠ, నిష్ఠ రాదు ఫస్ట్. భజన క్రియ, శ్రద్ధ, సాధు సంఘ తర్వాత భజన క్రియ, సాధు సంఘ భజన క్రియ, శ్రద్ధ, అనర్థ సాధు నివృత్తి, సంఘ భజన క్రియ, అనర్థ నివృత్తి, తర్వాత నిష్ఠ, తర్వాత ఆసక్తి, ప్రేమ, భావ. ప్రేమ. నేను ఇవన్నీ మీకు మనకి గ్రూప్ లో పెడతాను. సరే, ఇవి 9 స్టేజెస్ అంటారు. ఇందాక మనం చెప్పుకున్న శ్రవణం కీర్తనం అవేవి 9 నవవిధ భక్తి. ఓకేనా? అవి నవవిధ భక్తి అన్నమాట. సో ఇలాగా మనం చేస్తూ ఈ 9 స్టేజెస్ ద్వారా భక్తి చేస్తూ మనం అనన్యమైన భక్తి చేస్తూ మనం భగవంతుని ధామానికి వెళ్తాం అన్నమాట. సో ఈ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటూ ఫస్ట్ శ్లోకం చాలా మంచి శ్లోకం, స్వయంగా భగవంతుడు చెప్తున్నారు అనమాట. అది మనకి మన శ్లోకాల్లో వాటిల్లో లేదు, కానీ నేను కొంచెం దానిలో టచ్ చేస్తాను. ఏం చెప్తున్నారంటే, శ్రీ భగవాను వాచ ఇదంతు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యం అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షశే శుభాత్ అంటున్నారు. అంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే, మీరు ఇవన్నీ చెయ్యండి, కానీ మీరు అన్ని ఉన్నా సరే ఒకటి ఇంపార్టెంట్ ఇది ఉండాలి. ఏంటంటే అసూయ అనేది ఉండకూడదన్నమాట. ఎప్పుడైతే అసూయ అనేది ఉండదో వాళ్ళకి ఈ గుహ్యమైన జ్ఞానం ఏదైతే ఉందో అది చెప్పితే అర్థమవుతుంది అని చెప్తున్నారు. అలా తెలుసుకున్న వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళ జీవితంలో ఉన్న భౌతిక క్లేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి విముక్తి పొంది భగవంతుని ధామానికి వస్తారు అని. అయితే ఇందాక నేను మార్నింగ్ క్లాస్ వింటూ ఉన్నాను.
గౌరంగ దర్శన్ ప్రభుది. మాతాజీ కూడా వింటూనే ఉండుంటారు. బృహత్ భాగవతం అని సిరీస్ చెప్తున్నారు. ఆ? మాతాజీ నేను లైవ్ చూసాను మాతాజీ, వెళ్ళొచ్చాను ప్రవచనంకి. ఆ, బృహత్ భాగవతం చెప్తున్నారు. ఆ, హరే కృష్ణ మాతాజీ చెప్పండి. అందులో ఇవాళ క్లాస్ లో ప్రభు చెప్తున్నారు అనమాట. ఏంటంటే భగవంతుడు ఒక్కరే ముక్తి ఇవ్వగలరట. భగవంతుని రూపాలన్నీ ముక్తి ఇవ్వలేరుట. చూడండి, నరసింహస్వామి ఎవరిని చంపారు? హిరణ్యకశిపుని. వరాహస్వామి ఎవరిని చంపారు? హిరణ్యాక్షకు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ వచ్చాడు, రావణుడిగా వచ్చాడుగా, కుంభకర్ణుడుగా. వాళ్ళ ముక్తి పొందల. మళ్ళీ వాళ్ళు కృష్ణ అవతారంలో వచ్చినప్పుడు వాళ్ళకి ముక్తి పొందారు అనమాట. ముక్తి పొందడం కానీ భగవంతుని ధామానికి వెళ్ళే కనుక ఇది చేయడము ఉత్త కృష్ణ భగవానుడు మాత్రమే చేయగలుగుతారట. ఆయన అవతారాలు ఇవ్వలేదట. అలాగే దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది కూడా లేదనమాట. అలాంటివి కూడా వాళ్ళు ప్రసాదించలేరు. నాకు ఈ పాయింట్ చాలా బాగా నచ్చింది. సో ఏంటంటే మనము పరమ ఉత్కృష్టమైన స్థానానికి, అంటే మన ఇంటికి వెళ్ళిపోవాలి అంటే కనుక మనం కృష్ణ భగవానుడిని ప్రార్థించాలి, పూజించాలన్నమాట. ఆయన భక్తి పొందాలి. అలాగే ఆ ప్రేమ అనేది కూడా కృష్ణనే స్వయంగా ఇవ్వగలుగుతారట, మిగతా వాళ్ళు కాదు అని చెప్పేసి అంటున్నారు. హరే కృష్ణ సో మాతాజీ, ఇట్లాగా మరి వాళ్ళ అవతారాలు అయినప్పటికీ కూడా, శ్రీకృష్ణుని అవతారాలు అయినప్పటికీ కూడా అవి పూర్ణంగానే ఉంటాయి అవి. మరి అలాంటప్పుడు వాళ్ళకి ముక్తి ఎందుకని పూర్ణంగానే లభించలేదు మరి? పూర్ణంగానే ఉంటాయి, అంత శక్తివంతంగానూ ఉంటాయి. కానీ కృష్ణుడు మాత్రమే ముక్తి ప్రసాదిస్తారట. ఇంకా అర్జునుడు కూడా చూడండి, మళ్ళీ ఏంటంటే కృష్ణ భక్తుడైన వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా వాళ్ళ చేతిలో చనిపోయిన కూడా వస్తుందట. అర్జునుడు రణరంగంలో బాణాలు వేసి చాలా మందిని చంపేస్తారు కదా. చంపేసినప్పుడు వాళ్ళందరికీ ముక్తి లభించిపోయిందట. ఎందుకు అంటే అక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు కాబట్టి. అర్థమైందా? మనము లాస్ట్ మూమెంట్ లో క్రింద చాప్టర్ లో చదువుకున్నాం కదా, భగవంతుడి నామాన్ని స్మరించుకోవాలని. భగవంతుడి నామాన్ని స్మరించుకోవడం పక్కన పెట్టండి, ఎదురుకుండా దేవాది దేవుడే నించొని ఉన్నాడు కదా అక్కడ. ఆయన దర్శనమే జరిగిపోయింది. జరిగిపోయినప్పుడు మనకి ముక్తి లభిస్తుంది అనమాట. అందుకని ఆ కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయిన వాళ్ళందరూ ఎవరెవరైతే భగవంతుడి దర్శనం చేసుకొని ఉన్నారో, అర్జునుడి చేత బాణాలతోటి పోయినారో వాళ్ళందరికీ కూడా ముక్తి లభించిందిట. అలాగే భీష్మ పితామహుడి గురించి కూడా చెప్పాము. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేస్తున్నారు. భీష్మ పితామహుడు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం కోసం కాదు, ఉత్తరాయణుడు అనే భగవంతుడు ఆయన వస్తున్నాడు కాబట్టి వెయిట్ చేస్తున్నాడు. అందుకనే భగవంతుడు వచ్చి ఆయనకి దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన రూపాన్ని తన మనసులో నిలుపుకొని అదే ధ్యానం చేస్తూ తన ప్రాణాలు విడిచిపెడతాడనమాట. సో ఇట్లాగా భగవంతుడు కృష్ణ భగవానుడు ముక్తి లభిస్తుందిట, ముక్తి ఇస్తారు అందరికీ అని. అలాగే ఆయన చేతిలో చనిపోయిన వాళ్ళందరికీ, పూతన దగ్గర నుంచి వాళ్ళందరినీ ముక్తి వచ్చేసింది కదా వాళ్ళందరికీ, అవునా? అలా వాళ్ళందరికీ కూడా ముక్తి లభించింది. చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మొన్న కూడా ఇదే డిస్కషన్ వచ్చింది మాతాజీ, బోధన్ గ్రూప్ లో. నేను ఇదే చెప్పాను, ఉత్తరాయణుడు అంటే ఆయన ఆ కాలం కోసం కాదు, ఉత్తరాయణుడి కోసం వెయిట్ చేశారు అని. అలా అన్నప్పుడు వాళ్ళు అని నేను అంటే, మరి నేను ఎలా చెప్పానంటే, ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తుని రక్షించిన భగవంతుడి కోసం వెయిట్ చేశారు అని చెప్పాను. చెబితే ఆవిడ అడిగారు నన్ను, ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తుని రక్షించడం అన్నది భీష్ముడికి ఎలా తెలిసింది, ఆయన అక్కడ ఉన్నారు కదా అని అడిగింది ఆవిడ. అడిగితే నేను ఆయన తపస్వి, ఆయన అసలు కారణ జన్ముడు, ఆయనకి అక్కడ జరుగుతున్నవన్నీ తెలుసు, అసలు జరగబోయేవి కూడా తెలుసు ఆయనకి, ఆయన కృష్ణుడు దేవాది దేవుడు అని కూడా తెలుసు, అందుకని ఆయన కోసం వెయిట్ చేశారు అని చెప్పాను. కానీ మళ్ళీ మీ దగ్గర నుంచి విందాము అని, నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పానా అని. అవును మాతాజీ, కరెక్ట్. అదే మనకి గౌరంగ దర్శన్ ప్రభు కూడా అదే చెప్పారు. అలాగే విన్నాను మాతాజీ, అదే ఆయన చెప్పాను. అంటే ఉన్నవారు అని చెప్పారు. అయితే అవును, మరి మనకి మాతాజీ, మరి భీష్మ పితామహుడు ఉన్నప్పుడు కృష్ణయ్య కూడా ఉన్నారు కదా, మరి ఆయన ఎదురుగానే ఉంటున్నారు కదా, ఇదేంటి ఆ కొలువులో కనిపిస్తుంటారు, అంటే రాయబారిగా వచ్చినప్పుడు గాని అట్లా కనిపిస్తూనే ఉన్నారు కదా కృష్ణయ్య. మరి మళ్ళీ ఆయన కోసం ఎదురు చూడటం ఏంటి, అది అర్థం కాలేదు నాకు. చనిపోయేటప్పుడు అంటే యుద్ధ భూమిలోనే ఉన్నారు కదా మాతాజీ. తపస్సు మీద ఉన్నారు ఆయన. కాదు, ప్రాణం విడిచిపెట్టేటప్పుడు మనము అంత్యకాలేచ మామేవా అని లాస్ట్ చాప్టర్ లో 8వ చాప్టర్ లో చదువుకున్నాం కదా.
అంటే ఏంటంటే మన లాస్ట్ మూమెంట్ అంటే మనం చనిపోయే ముందు అన్నమాట. ఆ టైంలో మనం భగవంతుణ్ణి ధ్యానం చేసుకోవడము చేస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అయితే ఇంత గొప్ప మహాభక్తుడు అయి ఉన్నారు. అలాంటి గొప్ప భక్తుడికి దర్శనం ఇవ్వడానికి స్వయంగా కృష్ణ వచ్చారనమాట. అయితే ఇప్పుడు ఏ లీలలు అవన్నీ జరుగుతూ ఉంటాయి చూసారా మాతాజీ? ఇవన్నీ ప్రతి చోట ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ఇది. ఇప్పుడు మనకి కలియుగంలో ఇవి నడుస్తూ ఉన్నాయి గదా! మిగతా చోట్ల ఒక చోట సత్యయుగంలో జరిగే లీలలు జరుగుతూ ఉంటాయట. కొన్ని చోట్ల ఇది జరుగుతుంటాయి. అలాగే ఇన్ని బ్రహ్మాండాల్లోనూ అలా లీలలు జరుగుతూ ఉంటాయట. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఆ! అలాగా లీలలు జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇక్కడ కలియుగం ఇది అంతమైపోతే తర్వాత మళ్ళీ సత్యయుగం వస్తుంది. కానీ మిగతా వేరే బ్రహ్మాండాలు మనం చెప్పుకున్నాం గదా! కారణోదక సాయి విష్ణు ఈ చెప్పారు మాతాజీ. కోర్స్ నుంచి వేల కొలది, వేలు కాదు లక్షల బ్రహ్మాండాలు కొలది వస్తాయి అన్నారు. బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ బ్రహ్మాండాల్లో ప్రతి చోట, ప్రతి ఇదిలోనూ ఏదో ఒక లీల జరుగుతూనే ఉంటుంది. అవును. సరేనా? మళ్ళీ ఇప్పుడు ఇది సత్యయుగం అయిపోయి మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ ఇది వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మళ్ళీ ద్వాపర యుగం వచ్చినప్పుడు మళ్ళీ కృష్ణ భగవానుడు అది గీత చెప్తూ ఉంటారు, చేస్తూ ఉంటారన్నమాట. సో అయితే భీష్మ పితామహుడు చాలా గొప్ప భక్తుడు మాతాజీ. ఆయనకి ఫ్యూచర్ ఏంటి తెలుసు. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అంటాం కదా, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు భీష్మ పితామహుడు తను ప్రాణాలు విడిచిపెట్టేసింది ఉత్తర గర్భాన్ని రక్షించక ముందే. అవునా? హరి బోల్. ఇక్కడ ఇది అంతా అవును మాతాజీ. అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా ద్వారకి సెట్ వెళ్ళేటప్పుడు అయిపోయింది. చెప్పారని చెప్పన్నాను. సెట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము ఇంకా అనుకున్నారు. అట్లా అనుకున్నప్పుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు. అశ్వత్థామ ఒక్కడు మిగిలి ఉన్నాడు కదా, అతనికి అవమానం చేసి పంపించినా ఆగలేదన్నమాట. దుర్యోధనుడు చచ్చిపోయినాడు. అయినా సరే ఏంటంటే అతను ఆత్మశాంతి కలిగించాలి, నేను అతనితో పాటు పని చేస్తూ ఉన్నాను కదా అని వీళ్ళ పాండవుల వంశంలో హరిబోల్ పాండవుల వంశంలో ఎవరిని ఉంచకుండా ఉండాలి అలా అని చెప్పేసి అశ్వత్థామ ట్రై చేస్తాడనమాట. ఇప్పుడు పాండవులు అనుకొని ఉప పాండవుల్ని చంపేశాడు. అలా చంపేసిన తర్వాత ఇంకా ఉప పాండవుల్ని చంపేస్తాం, మిగిలిన ఎవరు ఉత్తర గర్భంలో అభిమన్యుడు ఒక్కడు ఉన్నాడు, అతన్ని కూడా చంపేసేయాలి అని చెప్పేసి మళ్ళీ బ్రహ్మాస్త్రం వేస్తాడు. బ్రహ్మాస్త్రం వేయడం తెలుసు కానీ దాన్ని ఉపసంహరించుకోవడము అశ్వత్థామకి తెలియదు. అందుకని ఫస్ట్ బ్రహ్మాస్త్రం వేస్తాడు. వేస్తే దాని ఎలా ఉంటుంది అంటే దాని ప్రభావం మొత్తం అంతా వేడి గాలులు అవి వస్తూ ఉంటాయట. భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటల్లో 6th 7th చాప్టర్ లోనే ఉంది, మనం చదువుకున్నప్పుడు చదువుదాం. అప్పుడు అర్జునుడు ప్రార్థిస్తాడు. ఫస్ట్ భాగవతంలో ఫస్ట్ ప్రేయర్స్ అది. అర్జునుడు కృష్ణుని ప్రార్థిస్తాడు, కృష్ణ ఏంటి ఇవంతా ఇట్లా వస్తోంది, ఈ భూమంతా ఇట్లా అయిపోతుంది ఏంటి అని అంటే అప్పుడు కృష్ణ చెప్తాడు, అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు బ్రహ్మాస్త్రం వేసి అతనికి ఉపసంహరించడం రాదు, నువ్వు కూడా బ్రహ్మాస్త్రం వేసి అతన్ని ఉపసంహరించి తర్వాత నీది ఉపసంహరించుకోమని చెప్తాడనమాట. సో అట్లా ఉపసంహరించుకుంటాడు. అయినా సరే మళ్ళీ అశ్వత్థామ ఏం చేస్తాడు, ఉత్తర గర్భంలోకి మళ్ళీ ఇంకో బ్రహ్మాస్త్రం వేస్తాడు. ఇంకా అంతా అయిపోయింది. ఈ ఉప పాండవుల్ని చంపేసినందుకు అశ్వత్థామకి పనిష్మెంట్ ఇచ్చారు, తలగొరికి మణి తీసేశారు, అన్ని చేశారు. సైలెంట్ గా కూర్చుంటాడు అనుకుంటే కూర్చోలే. ఈ పిల్లాన్ని కూడా చంపేయాలి, గర్భస్థ శిశువుని కూడా చంపేయాలని ఇంకో బ్రహ్మాస్త్రం వేస్తాడనమాట. అప్పుడు ఆల్రెడీ కృష్ణ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు, ద్వారకకి వెళ్ళిపోవడానికి రథంలో ఎక్కి కూర్చొని ఉన్నారు. అవన్నీ కూడా మనము 7th 8th చాప్టర్స్ లో ఉన్నాయి, చదువుకుందాం. ఇది రెండో ప్రార్థన. ఉత్తర వెళ్ళి పాహి బాహి మహాబాహ అని ప్రార్థన చేస్తుంది. అప్పుడు వచ్చి కృష్ణ రక్షిస్తారు. అయితే ముందే చనిపోయినారు కదా భీష్మ పితామహుడు, మరి ఎలా తెలుసు ఆయన ఉత్తరాయణుడు అని? కరెక్టే కదా, ఉత్తర గర్భాన్ని రక్షిస్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా ఇంకా ధర్మరాజు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప భక్తులు కదా, కృష్ణ భగవానుడికి భక్తులు. శ్రీ విభు మాతాజీ మీరు విన్నారు కదా, నారదుడు బృహద్ భాగవతంలో నారదుడు వెళ్ళి ఎవరు గొప్ప భక్తులు ఇది అనుకుంటుంటే ఎవరికి వాళ్ళు మేము కాదు అనుకుంటారట. మొన్న మధ్య మీకు క్లాస్ లో చెప్పాను, మండే రోజు ఏదో పాండవులే గొప్ప భక్తులు అని చెప్తారు కదా మాతాజీ. పాండవులు గొప్ప భక్తులు అంటే పాండవులు అంటారట, గోపికలు కృష్ణుడు మాకు గోపికలు కష్టాల్లో ఉన్నప్పుడే మాకు కృష్ణుడు వచ్చి మమ్మల్ని రక్షిస్తూ ఉన్నాడు. యాదవులు చాలా గొప్ప భక్తులు, ఎందుకంటే వాళ్ళు సుఖాల్లోనూ కష్టాల్లోనూ అంతా వాళ్ళతోటి ఉంటారని. సో యాదవుల దగ్గరికి వెళ్తే యాదవులు అంటారట, మాకంటే గొప్ప భక్తుడు ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారట.
ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే ఉద్ధవుడు ఏమంటాడట, నేను కాదు గొప్ప భక్తుడిని, గోపికలును బృందావనంలో ఉన్న వ్రజవాసులు వాళ్ళు చాలా గొప్ప భక్తులు, అక్కడికి వెళ్ళమని చెప్తాడట. ఇప్పటి వరకు మనము ఇక్కడ ఇంకా యాదవుల దగ్గరే ఉన్నాం కదా మాతాజీ ఇవాళ. అవును. అదే ఇందాక మీకు యాదవుల దగ్గరికి వచ్చారు, యాదవులు అంటున్నారు మేమేం చేసాం, మేమేం చేయలే, కృష్ణ మాతో ఎందుకున్నారు, ఉద్ధవుడితోటి ఎక్కువగా ఉంటాడు, ఉద్ధవుడు ఎంత గొప్పగా భక్తి చేస్తాడు చూడమని చెప్పి. ఇవాళ రేపట్లో ఫినిష్ చేసేస్తారట ప్రభు. పాయింట్స్ అన్ని మళ్ళీ మీకు నేను ఇలా వెడ్నెస్డే మార్నింగ్ మాతాజీ, రేపు మార్నింగ్ మార్నింగ్ అయిపోతుంది. అదే ఇవాళ మార్నింగ్ అదే అవుతుంది. యాదవుల దగ్గరికి వెళ్ళారు, చేశారు అని. సో ఇట్లా ఏంటంటే భగవంతుడికి పైగా ఏంటి, నారదుడు ఒక గురువు లాగా, అవునా? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా నారదుడు అందరికీ అసోసియేషన్ ఇస్తాడని. కానీ నారదుడు ఏంటిట, నాకేం తెలియదు అన్నట్టుగా ఇట్లా ఉంటాడట. వాళ్ళందరికీ చెప్పేది భగవంతుడి గురించి చెప్పేది ఆయనే, వాళ్ళందరికీ నేర్పించింది ఆయనే. కానీ వీయన వెళ్ళి అడుగుతాడట. ప్రహ్లాదుడికి చెప్పినప్పుడైతే నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదమునే చెప్పాడు ఆయనకి భగవంతుడి గురించి చెప్పి, అంతా చెప్పిన తర్వాత వెళ్ళి అంటాడట, నువ్వు నా గురువువి అని చెప్పి ప్రహ్లాదుడు అంటే, నేను నీకు గురువునేంటి, నువ్వు పుట్టుక నుంచే నువ్వు ఉత్తమమైన వైష్ణవుడివి అని చెప్తాడట. ఎందుకంటే నువ్వు భక్తి చేసి అంత గొప్పవాడివైన. అది నిజంగా ఒక గురువులో కానీ ఎవరిలో ఉండాల్సిన లక్షణాల గురించి అక్కడ ప్రభు చెప్పింది అయితే చాలా బాగా నచ్చింది. సో ఇలాగా నారదు మనం అందరం ఏదో కొంచెం మనం తెలుసుకుంటే మనకు తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా మనకి ఏమీ తెలియదు. మనకి ఎప్పుడు అంటూ ఉంటారు కదా మన గురువులు వాళ్ళు, మనకి ఎప్పుడు ఇంకా ఏం తెలియదు అనమాట. నిజంగా గౌరంగ దర్శన ప్రభుకి చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఒక్క నోరు ఇప్పి ఒక మాట మాట్లాడితే ఎన్ని శ్లోకాలు పలుకుతూ ఉంటారు. మనం భగవద్గీతలో 4 శ్లోకాలు చదువుకోవడానికే పెద్ద తల కింద పైన అయిపోతూ ఉంటాం. నిన్న చెప్పిన 3 శ్లోకాలు నాకు చాలా బాగా నచ్చినాయి. ముకుందమాల స్తోత్రంలో 2 శ్లోకాలు, ఇంకొకటి పద్యావళిలో 1 శ్లోకం చెప్పారు. లాస్ట్ లో చెప్తా, మళ్ళీ నేను డివియేట్ అయిపోతా. సో ఇలా ఏంటంటే చాలా మంది అనుకుంటారట అలాంటి భగవంతుడు అంటే భగవంతుడి యొక్క పొజిషన్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. ఆయన లక్ష్మీపతి, ఆయన లక్ష్మీపతి, ఆయనకి ఐశ్వర్యాలు, షడైశ్వర్యాలు ఉన్నాయి. అలాంటి భగవంతుడిని మనం పూజించాలి అని. అలాంటి భగవంతుడి మీద మనకి అసూయ అనేది ఉండకూడదు అనమాట. అలా అసూయ లేని వాళ్ళు మాత్రమే నా గురించి తెలుసుకోగలుగుతారు అని ఇక్కడ కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తారంటే ఆ ఆ ఇంకా ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే మన కర్మలు ఎలా నాశనం అయిపోతాయి అనే వాటి గురించి కూడా ఇక్కడ 9th చాప్టర్ లో చెప్తున్నారు అనమాట. మనం ఎప్పుడైతే ఒక కర్మ చేస్తాం చూసారా, ఆ కర్మ మనము భక్తి దానిలో చేస్తుంటే కనుక మన కర్మలన్నీ నాశనం అయిపోతాయట. ఎలా నాశనం అయిపోతాయంటే చూడండి, ఇప్పుడు వేయించిన ఒక విత్తనం గాని ఒక గింజ గాని ఏదన్నా ఉందనుకోండి, ఆ గింజ మనం పాతి పెడితే అందులోంచి మొలక వస్తుందా? రాదు. అలాగే మామూలుగా ఇప్పుడు గడ్డి అదంతా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మనం కోసేస్తాం అనుకోండి, కోసేస్తే మళ్ళీ వానలు పడ్డాక ఎండాకాలం ఎండిపోయినట్టుగానే కనిపిస్తుంది, కానీ మళ్ళీ వానలు పడ్డాక కొంచెం మళ్ళీ ఆ గడ్డి అంతా మళ్ళీ మొలుస్తుంది. అవునా కాదా? అలాగే మన పాపం చేసే ప్రవృత్తి, మనం పాపాలు చేయకపోయినా ఆ ప్రవృత్తి అనేది లోపల ఉంటుంది చూసారా, దాని మూలంగా కూడా మనం పాపాలు చేస్తూ ఉంటాంట. కాబట్టి భక్తిలోకి వచ్చి మనం కృష్ణ భక్తి చేస్తూ ఉంటే గనక ఆ పాప ప్రవృత్తి అనేది నాశనం అయిపోతుంట. ఆ గింజలు ఎలా అయితే వేయించబడి మొలకలు రాకుండా ఉంటాయో మనము అలాగా తయారవుతామని. మన బ్యాంక్ అకౌంట్ లో డెబిట్ క్రెడిట్ పాపాలు పుణ్యాలు ఉంటాయి చూసారా, పాపాలు పుణ్యాలు ఏమి ఉండవు అనమాట, నిల్లు ఉంటుంది. సో అట్లాగా మన పాప ప్రవృత్తి అనేది కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు అనమాట. ఇదే గుహ్యమైన జ్ఞానం, భగవంతుడిని తెలుసుకొని ఆయనకి భక్తి చెయ్యాలి అనేది ముఖ్యమైన జ్ఞానం అన్నమాట. ఓకేనా? ఈ కొంచానికే లెవెల్ అయిపోయింది. మాతాజీ బాగా చెప్తున్నారు మాతాజీ, ఇంట్రెస్టింగ్ నవ్వుద్ది అవుతుంది. సో అయితే మనం 9th చాప్టర్ లో మనకు చెప్పిన శ్లోకము నెక్స్ట్ మండే చెప్పుకుందాము, సరేనా? మాతాజీ భగవంతుడి గురించి మనం తెలుసుకోలేకుండా ఉంటాం చూసారా, అదే అవిద్య అంటారు. ఆ అవిద్య మూలంగా మనం చేసే కర్మలు ఏవైతే ఉంటాయో ఆ కర్మలు పాపాలు చేస్తూ ఉంటాం అన్నమాట. ఆ పాపాల మూలంగానే మనం బాధలు పడుతూ ఉంటాం, ఆ కర్మ అనుభవించడానికి మళ్ళీ వస్తూ ఉంటాం. అదే భక్తిలోకి వచ్చామనుకోండి, భక్తిలోకి వచ్చిన తర్వాత మనం అలాంటివన్నీ చేయడం కూడా మానేస్తాం అన్నమాట. అది చెప్తున్నారు. అయితే గౌరంగ దర్శన ప్రభు చెప్పిన శ్లోకం చెప్తాను, శ్లోకం చెప్పి మన తులసి ఆరతి చేస్తాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన దానిలో?
ఓ మాతాజీ. అడగండి డౌట్స్. మాతాజీ ఇందాక మీరు చెప్పింది ఉత్తరాయణ పురుషుడు వస్తాడు అంటే ఉత్తర గర్భంలో ఉన్న ఆ పిల్లాడు పుట్టాక అప్పుడు ఆయన పెడదామని అనుకున్నారా? అదా అర్థం? ఆహా కాదు, మనము ఉత్తరాయణం దక్షిణాయనం అని ఉన్నాయి కదా అవును మాతాజీ. అవును. ఆ అయితే ఉత్తరాయణంలో పోతే ఉత్తరాయణ మంచిది. పుణ్యకాలంలో పోతే మంచిది అంటారు. అవును అందుకని భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వెయిట్ చేశాడు అని అంటారు. అవును. కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం చెప్పాం కదా అంత్యకాలేచి మామయ్య స్వయం ముక్త కలేవరం అని భగవంతుడి నామాన్ని చెప్పుకోవాలి అని. అయితే భీష్మ పితామహుడు ఎందుకు వెయిట్ చేశాడట అంటే, ఆ ఉత్తరాయణం అంటే ఇంకొక పేరు ఏంటంటే ఉత్తర గర్భంలో, ఆయనం అంటే ఉన్నవాడు అని, నివసించిన వాడు ఉన్నవాడు అని చెప్తారనమాట. ఉత్తర ఆయనం, అందుకని ఆయన ఉత్తరాయణుడు భగవంతుడికి ఇంకొక పేరు అన్నమాట. అర్థమైందా? ఆ ఉత్తరాయణుడు వచ్చే వరకు, ఉత్తరాయణ పుణ్యకాలం కాదు, ఈ ఉత్తరాయణుడు వచ్చే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. సరేనా? వచ్చి అది ధర్మరాజు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ భగవంతుడు స్వయంగా వచ్చి ఈయన ఎదుట నుంచి ఉంటారనమాట. వచ్చి ఆయనకి దర్శనం ఇస్తారు. అంటే ధర్మరాజుకి ఎలాంటి పరిపాలన చెయ్యాలి, ధర్మ పరిపాలన ఎలా చెయ్యాలి, నీతిగా ఎట్లా ఉండాలి చెయ్యాలి, ఆడవాళ్ళని వాళ్ళని ఎలా సంరక్షించాలి, అసలు రాజ్యాన్ని సుసంపన్నంగా ఎలా ఉంచాలి అని ధర్మ సూత్రాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఆ సూత్రాలన్నిటినీ ఈయన ధర్మరాజుకి చెప్పాడు. ఎవరు? భీష్మ పితామహుడు చెప్పారు. అసలు స్వయంగా కృష్ణుడే చెప్పచ్చు, దేవుడు కాబట్టి. ఏం చేశాడంటే ఆయన చెప్పకుండా ఏం చేశాడు, భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆయన చాలా గొప్పవాడు, ఎందుకంటే ఆయన రాజ్యాలని ఏలకపోయినా సరే తన ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాడు. కానీ ఆయనకి బాగా నాలెడ్జ్ ఉంది, ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చేత చెప్పించి ఆయనకి దర్శనం ఇప్పించాడు అనమాట. భీష్ముడికి దర్శనం ఇప్పించాడు అని ఉత్తరాయణుడు అంటే కృష్ణుడికి ఇంకో పేరు. అర్థమైందా? ఆయన వచ్చే వరకు వెయిట్ చేయడం అనమాట. వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పి ఆయన దర్శనం చేసుకొని ఆయన ప్రాణం విడుస్తారు. సరేనా? మనం నిన్న కాళీయలీల విన్నారా మాతాజీ? కాళీయలీల మీరు కాళీయలీల వింటుంటే నిజంగానే చప్పట్లు కొట్టాలో ఏం చెప్పాలో అర్థం కాదు. కాళీయ మర్దనం చేసినప్పుడట కృష్ణుడు కాళీయ పైన హుడ్స్, ఈ పడగల పైన డాన్స్ చేస్తారు కదా, అవి ఎట్లా ఉంటాయట, చాలా మృదువుగా చక్కగా ఉంటాయట, కాలు పెడితే జారిపోయేటట్టుగా ఉంటుందిట, మెత్తగా సున్నితంగా ఉంటాయట. అయితే అలాగ చేసి ఆయన కాళ్ళ మీద నుంచొని ప్రతి పడగ మీద పెట్టి డాన్స్ చేసి తాండవం చేసినప్పుడుట ఆ కాళీయుడిలో ఉన్న అహంకారము విషమంతా పోయి అహంకారం అంతా తగ్గిపోయిందిట. ఆ కాళీయుడి పడగలు ఎలా ఉన్నాయో మృదువుగా సున్నితంగా మన నాలుక కూడా అలాగే ఉంటుందిట. సరేనా? ఆ నాలుక మీద కృష్ణుడి నామం నాట్యం చేస్తున్నప్పుడు అక్కడేమో కృష్ణుడు నాట్యం చేస్తున్నారు, ఇక్కడ మన నాలుక మీద కృష్ణుడి నామం నాట్యం చేస్తున్నప్పుడు మనలో ఉన్న అహంకారాలు గాని దంబాలు గాని కల్మషాలు గాని అన్ని పోతాయట. అది ఒక శ్లోకం ఉంది, తుండే తాండవని అని, అది వెతకాలి నేను ఎక్కడ ఉందో అని. తుండే తాండవని అని ఒక శ్లోకం అనమాట, చాలా మంచి శ్లోకం. సో ఎప్పుడుట మనకి ఏమన్నా ఆభరణాలు ఇవి అని అనుకుంటే మనం చెవులకు పెట్టుకునేవి మెళ్ళ వేసుకునేవి ఇవి అని ఆలోచించుకుంటాం కదా, కానీ అవి కాదట నిజమైన ఆభరణాలు. ఏంటి చెప్తున్నారు? నామాని ప్రణయేన తే సుకృతాని తన్వంతి నామాని ప్రణయేన తే సుకృతాని తన్వంతి తుండోత్సవం దామాని ప్రధయాన్ని హంతి జల శ్యామాది నేత్రాంజనం. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే భగవంతుడి నామం ఏదైతే ఉందో అది పలుకుతూ ఉంటే అదే తుండ అంటే నాలుక అన్నమాట, ఆ నాలుకకి ఉత్సవం అంట. అలాగే ఆ జలదశ్యామని ధామాని జలదశ్యామని అంటే భగవంతుడి యొక్క రూపం ఏదైతే ఉందో ఆ రూపం ఎలా ఉంటుంది, నీలమేఘ శ్యామల రూపంలో ఉంటుంది. అంటే నల్లగా అంటూ ఉంటారు కదా, ఆ నల్లని రూపం ఏదైతే ఉందో మన కళ్ళకు పెట్టుకునే కాటుకు ఉంటుంది చూసారా, అది భగవంతుడిని పెట్టుకోవడమే, అది నేత్రాలకి పెట్టుకునే అంజనంలాగా, అది నేత్రోత్సవం కూడా అవుతుందిట. అలాగే ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు అవన్నీ వింటూ ఉంటాం చూసారా, అది కర్ణాలకి చెవులకి ఉత్సవం అంట. మనం పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఇవన్నీ కాదట అందం తెచ్చేది, ఎప్పుడైతే భగవంతుని యొక్క లీలలు అవన్నీ మనం శ్రవణం చేస్తూ ఉంటాం చూసారా, అది నిజమైన ఆభరణం అంట వాటికి.
అలాగా మనం ఇలాగా భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటేట మనలో ఉన్న కల్మషాలు అవన్నీ కూడా పోతూ ఉంటాయట. ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి రాసాను కానీ ఎక్కడో పేజ్ గుర్తులేదు. అంత అనుకోలేదు కదా. కంపల్సరీగా మండే చెప్తా. ఓకే. సో ఇది చాలా ఇవాళ బాగుంది క్లాస్. మాతాజీ ఈ మాటలు. ఆ, నాలుగు మీద అవును. కృష్ణనామం ఆ, ఇదవటము, అవును శ్రవణం చెయ్యటం అవును. అనేది. ఇంకా 2 ముకుందమాల స్తోత్రంలో కూడా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ లేవు, నేను అవి పెట్టుకున్నాను కానీ నిన్న రాత్రి పెట్టా కదా. కంపల్సరీగా ఈ 3 శ్లోకాలు నేను మండే రోజు చెప్తాను మీకు. ముకుందమాల స్తోత్రంలోను అవన్నీ కూడా మళ్ళీ మండే చెప్తాను మీకు ఒకసారి. సో ఇది మనం 9th చాప్టర్ స్టార్ట్ చేసుకో ముందు భగవంతుణ్ణి ఎలాగా ఆ గుహ్యతమ జ్ఞానం అంటే ఏంటి, అది ఎందుకు మనకి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్తున్నారు. అలా తీసుకోవడం వల్ల ఏంటి అనేది మన 9th చాప్టర్ లో చదువుకుంటూ దీన్ని జస్ట్ కొంచెం ఏమనాలి ఇంట్రడక్షన్ లాగా ఫస్ట్ శ్లోకాకి భగవంతుడి మీద అనసూయ అంటే అసూయ లేకుండా ద్వేషం లేకుండా ఉండడం అన్నమాట. ఉంటూ భక్తి చేయడం అనేది మనం ఫస్ట్ శ్లోకం. సెకండ్ శ్లోకంలో రాజ విద్య రాజగుహ్యం అనేది అది చాలా ఇంపార్టెంట్ శ్లోకం భగవద్గీతలో. అది ఎందుకు చెప్తున్నారు, అసలు రాజ విద్య అని ఎందుకు అన్నారు అని కూడా మనం నెక్స్ట్ వీక్ మండే రోజు చదువుకుందాం. ఓకే. నేను మన తప్పులు చెప్పుంటే గనక నన్ను క్షమించండి మీరందరూ. ఎవరినైనా అనవసరమైన వర్డ్స్ తోటి మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేస్తుంటే కూడా క్షమించండి. బాగా అసలు చెప్తున్నారు. చాలా బాగా చెప్తున్నారు. అసలు మళ్ళీనేమో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వైష్ణవునికి హరే కృష్ణ మాతాజీ. ప్రభుపాదకి జయ, శ్రీల గురుదేవికి జయ. నీతై గౌర్ సీతారాం ప్రేమానందే హరి హరి బోల్. ఎంత క్రెడిట్ గోస్ టు మన గురువులు మాతాజీ. మెయిన్లీ నేనైతే గౌరంగ దర్శన్ ప్రభుని, రాధేశ్యాం ప్రభు, తర్వాత మన గురు మహారాజ్ వాళ్ళ ముగ్గురువి నేను బాగా ఫాలో అవుతూ ఉంటాను. నేను మీకు ఎక్కడైనా చెప్తూ ఉంటే గనక వాళ్ళవి చెప్తూ ఉంటాను. ఇంకా గౌరంగ దాస్ ప్రభు, అమోఘ్ లీలా ప్రభు, నీతై సెవిని మాతాజీ, వీళ్ళందరూ అక్కడ నాకు గుర్తున్నవి చేసినవి లేకపోతే బుక్స్ లోవి అవే రిఫరెన్సెస్. ఓకేనా. సరే ఇక చూపిస్తాను. మాతాజీ కనిపిస్తుందా మీకు? నితాయి ఏమన్నారు మాతాజీ పేరు చెప్పరా నితాయ్ ఒకసారి? సెవిని, నితాయ్ సెవిని మాతాజీ. సేవిని. డాక్టర్ నితాయ్ సెవిని మాతాజీ విశాఖపట్నంలో ఉన్నారు కదా. ఓకే మాతాజీ, థ్యాంక్ కనిపిస్తుందా మీకేమన్నా? క్లియర్గా లేదు మాతాజీ. చూడట్లే మాతాజీ, డిమ్ము కనబడుతుంది. కనిపించట్లేదా? ఫిల్టర్ దిగండి మాకు. నేను వెనకాల దీనికి పెట్టాను కదా అందుకని కనిపించట్లా. ముందుకి పెట్టండి. కెమెరా బ్లర్ ఫిల్టర్ ఉన్నట్టుంది. అంటే నేను వెనకాల ఇది పెట్టా కదా మాతాజీ స్క్రీన్ లో, అందుకని రావట్లేదు. మళ్ళీ చేస్తా ఉండండి, పాజ్ చేద్దాం.